మూవింగ్ ఆన్. కేటాయించిన సమయం దాటిపోయింది. ఆ ఇద్దరు ఐపీఎస్లు విచారణకు వస్తారా రారా? మరి సిఐడి అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? విజయవాడ నుంచి బ్రేకింగ్ అంతోంది. ఏ ఇద్దరు ఐపీఎస్లు, ఏ ఇష్యూ గురించి చూద్దాము. ఇద్దరు ఐపీఎస్లు విశాల్ గున్ని అండ్ కాంతి రాణా టాటా సిఐడి విచారణకు హాజరు కాలేదు. మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది దేని గురించో. జత్వానీ వేధింపుల కేసులో విచారణకు రావాలంటూ ఆ ఇద్దరికి సిఐడి నోటీసులు ఇచ్చింది. 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించింది. కానీ ఆ ఇద్దరూ కూడా విచారణకు రాలేదు, డుమ్మా కొట్టారు. ఇదే కేసులో ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సో ఈ కేసులో ఇప్పటిదాకా ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అయితే హైకోర్టు విచారణకు సహకరించాలని చెప్పింది. కానీ వాళ్ళిద్దరూ సిఐడి విచారణకు ఈరోజు మార్నింగ్ 10 గంటలకు రమ్మంటే ఇంతవరకు రాలేదు. విజయవాడ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ రెడీగా ఉన్నారు. వసంత్, ఎందుకు రాలేదు? ఏ కారణం వల్ల రాలేకపోయారు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే ఇన్ఫర్మేషన్ లేకుండానే డుమ్మాకుట్టారా? తాము విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇటు సీనియర్ ఐపీఎస్ అధికారులైనటువంటి ఇటు కాంతిరాణ కావచ్చు, అలాగే విశాల్ గున్ని ఇద్దరు కూడా ఈరోజు విచారణకు సమయం మించిపోతున్నా కూడా హాజరు కాలేదు. ఒకవేళ వీరు కనుక విచారణకు హాజరు కాకపోతే మరోసారి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ముంబై నటి జత్వానీ వేధింపులకు సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుంది. మరోవైపు వీరి ఇద్దరు ఐపీఎస్లు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ దాఖలు చేశారు. అయితే ఇదే కేసులో సిఐడి ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు సిఐడి అధికారులు జారీ చేశారు. ఇదే కేసులో ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు సైతం అరెస్ట్ అయ్యి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మరోవైపు ఆయన కస్టడీకి కూడా ఇటు తీసుకున్నారు. కస్టడీలో ముంబై నటి వేధింపులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇటు సిఐడి అధికారులు అయితే విచారించారు. అయితే సిఐడికి సంబంధించినటువంటి కస్టడీ అలాగే విచారణ తరువాత ఇద్దరు ఐపీఎస్ అధికారులు అయినటువంటి ఇటు విశాల్ గున్నికి సంబంధించి కావచ్చు, అలాగే కాంతిరాణాలకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇటు ఎవరైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ గతంలో కాంతిరాణా టాటాకి సంబంధించి కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగానే ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులపైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో వీరు మరోసారి విచారించేందుకైతే ఇటు సిఐడి అధికారి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సమయం ప్రకారం 10 గంటలకి విచారణకు హాజరు కావాల్సింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా విచారణకు హాజరు కాలేదు. ఒకవేళ విచారణకు కనుక గైరు హాజరైతే ఇప్పటికే సిఐడి అధికారికి సమాచారం ఇస్తారు. కాబట్టి ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే కనుక మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సమయం మించిపోయింది. ఇప్పటివరకు అయితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు విచారణకు హాజరు కాలేదు. రైట్ వసంత్, అది సిచ్యువేషన్.